ప్రియులారా, రాత్రికాల ప్రార్థనకు మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. పరమందు తండ్రి తన యొక్క కాపుదలలో మనల్ని క్షేమకరంగా నడిపించి, ముఖ్యంగా ఈ 28వ తేదీ సెప్టెంబర్ మాసం 2025 సంవత్సరం ఆదివారం దినంలో కాపుదల అనుగ్రహించి, ఈ రాత్రికాల సమయంలో విశ్రాంతికి ఉపక్రమించే సమయంలో ఆయన పాద సన్నిధిలో కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థించుకుందాం. ప్రియులారా, మొదటగా వాక్య ధ్యానాన్ని కలిగి ఉందాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనములో, నీవు పోవు చోటునెల్లా నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకంలో గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేసి ఉన్నాను. ప్రియులారా, చదవబడినటువంటి ఈ మాటలు దేవుడు నాతాను ప్రవక్త ద్వారా దావీదుకు పంపినటువంటి సందేశం. దావీదు జీవితం అంతా విశ్వాసాన్ని, రక్షణ గుర్తు చేసుకుంటున్నాడు. దేవుడు ప్రతి పరిస్థితిలో కూడా దావీదుతో ఉన్నాడు. దావీదు శత్రువుల నుంచి విడిపించబడి విజయం పొందటం అనే దాని గురించి ఇక్కడ తెలియపరుస్తూ, దావీదు విజయానికి కారణాలు ఏమిటి? దావీదు సొంత బలమా, సామర్థ్యమా? కాదు, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క నడిపింపు. దేవుని సన్నిధి ఎక్కడుందో అక్కడ విజయాలు ఉంటాయి. అందుకే అంటున్నారు, నీవు పోవు చోటల్లా నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ కూడా ఇదిగో నీ ఎదుట నిలువకుండా నిర్మూలన చేశాను అంటున్నారు. బహుశా శత్రువులు అనే పదాన్ని మనం చూసినట్లయితే మన జీవితాల్లో కూడా కొన్ని శత్రువులు ఉంటూ ఉంటాయి. ఏమిటా శత్రువులు? మేబీ మన శత్రువులు మనుషులు కాకపోవచ్చేమో, కానీ మన శత్రువులు భయము, అనుమానము, దుఃఖము, పాపము, బంధకాలు, ఇలాంటివన్నీ కూడా మన శత్రువులుగా మనల్ని ఇబ్బంది పెడుతున్న వేళ వాటి నుంచి జయించటానికి దేవుడు కృపణిస్తున్నారు. రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనంలో, ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము అన్నారు. ప్రియులారా, దేవుడు ప్రేమించిన దేవుడు మనకు విజయాలు అనుగ్రహించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ఈ యొక్క వాగ్దానం వినేటువంటి నీవు ఏ ప్రాంతంలో, ఏ స్థానంలో, ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా నీవు పోవు చోటల్లా నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిర్మూలన చేసేటటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడు నేనే, నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును అని చెప్తున్నారు. కనుక ప్రియులారా, దేవుని వాగ్దానము ఎంత బలమైన వాగ్దానం అయ్యా అన్నట్లయితే, ఆయన మొదటగా నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించాలనుకుంటున్నాడు. తన సన్నిధిని నీకు తోడుగా ఉంచాలనుకుంటున్నారు. అంతేకాకుండా గౌరవప్రదమైనటువంటి నామాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతున్నారు. లోకంలో గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేసి ఉన్నాను. ప్రియులారా, దావీదు వృత్తిరీత్యా చిన్న గొర్రెల మందను కాచుకునేటువంటి వాడు. అలాంటి గొర్రెల మందను కాచుకునేటువంటి దావీదును దేవుడు ఎంతగా హెచ్చించారంటే, దేవుడు ఒక పేరును హెచ్చిస్తే ఆ పేరు ఎంత గొప్పగా ఉంటుందంటే, వాస్తవానికి దావీదు చరిత్ర గురించి మనమే కాదు, లేకపోతే యూదులే కాదు, అలాగే ముస్లిమ్సే కాదు, తన పేరు ఇప్పటికీ కూడా తలుచుకుంటూ ఉంటారు. 1000 సంవత్సరాలైనా తన పేరు చరిత్ర మర్చిపోలేదు. ప్రపంచంలో ఆ పేరు ఇంకా వినబడుతూనే ఉంది. లోకంలో గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేతును అన్నారు. దేవుడు ఒకరిని హెచ్చిస్తే ఎలా ఉంటుందో దావీదును చూసి మనం నేర్చుకోవచ్చు. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనంలో, నన్ను గణపరచుని వారిని నేను గణపరచును, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరించదును అంటున్నారు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని గణపరుస్తున్నావా? దావీదు దేవుణ్ణి గణపరిచారు. ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దావీదు దేవుణ్ణి గణపరచడానికి ఇష్టపడ్డాడు. ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఏ స్థితిలో ఉన్నా కూడా దావీదు దేవుణ్ణి గణపరిచారు. అందుకే నన్ను గణపరిచిన వారిని నేను గణపరిచేదను అంటున్నారు. అందుకు దేవుడు దావీదును గణపరిచి లోకంలో గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసేతును అన్నారు. ఆ పేరు ఎంత గొప్ప పేరయ్యా అన్నట్లయితే, ఆ పేరు విస్తరించింది, ఆ పేరు హెచ్చరింపబడింది, ఆ పేరు హెచ్చింపబడిన పేరు ఈనాటికి కూడా నామాన్ని మనం తలుచుకుంటున్నామంటే, ప్రపంచంలో మరి బలమైనటువంటి రాజుల్లో, యూదా రాజుల్లో దావీదు కూడా ఒక బలమైనటువంటి రాజుగా మరి ఆయన స్థిరపరచబడి ఆ పేరు ఇప్పటికి మనం చెప్పుకుంటున్నామంటే, దేవుడు చెప్తున్నారు, లోకంలో గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేతును అని. ప్రియులారా, దావీదుకు దేవుని సన్నిధిని ప్రేమించే గుణం. ఈరోజు ఆదివారం మీలో ఎంతమంది దేవుని సన్నిధిని ప్రేమించి వెళ్ళి దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించారు? దేవుని సన్నిధిలో ఆయన ప్రేమించేవారు యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు అన్నారు. దావీదు దేవుని సన్నిధి అంటే ఎంతో మక్కువ, ఎంతో మమకారం. దేవుని యొక్క కీర్తనలన్నా, దేవుని యొక్క వాక్యం అన్నా ఎంతగానో ఇష్టపడేవాడు. దేవుని కీర్తించటంలో, ఆరాధించటంలో సంతోషపడేటువంటి వాడు. 89వ సంకీర్తన 20 చరణం నుంచి, నా సేవకుడైన దావీదు నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలంతో నేను అతను అభిషేకించి ఉన్నాను, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండెను, నా బాహుబలం అతని బలపరచును.
ఏ శత్రువు అతని మీద జయమునందుడు. దోషకారులు అతనిని బాధపరచరు. అతని ఎదుట నిలువకుండా అతని విరోధులను నేను పడగొట్టేదను. అతని మీద పగబట్టువారు మొత్తెదను కదా. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు దేవుని ఎంతగానో ప్రేమించాడు, ఆరాధించాడు. ఇంకా దిగు వచనాల్లో నా విశ్వాసతయు నా కృపను అతనికి తోడయుండును, నా నామమును బట్టి అతను కొమ్ము హెచ్చింపబడును అన్నారు. అదే రీతిగా దేవుడు తనను హెచ్చించారు. ఎంతగా హెచ్చించారో మనం చూసాం. ఒక బలమైనటువంటి రాజుగా దావీదును దేవుడు హెచ్చించారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యం వినే నీవు నీ జీవితంలో దేవుని సన్నిధికి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నావు? దేవుని సన్నిధిని ఇష్టపడుతున్నావా? దేవుని సన్నిధిలో ఉండడానికి ఆనందిస్తున్నావా? నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉన్నావో, దావీదుకు వాగ్దానం చేసిన దేవుడు నీతో కూడా వాగ్దానం చేస్తూ ఉన్నారు కదా. ఆయన నువ్వెక్కడికి వెళ్ళినా కూడా నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసే దేవుడు. లోకంలో గొనులైన వారికి కలిగే పేరు నీ కలుగు చేయటానికి ఇష్టపడుతున్నాడు. దేవుని ప్రేమ గొప్ప ప్రేమ, ఆయన విడువని ప్రేమ, ఎడబాయిని ప్రేమ. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రియులారా, ప్రార్థించుకుందాం. ప్రార్థన. శక్తివంతుడా, ప్రేమ కలిగిన దేవ, మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, ఆశ్చర్యకరమైన మీ ప్రేమను బట్టి వందనాలు. ఈ యొక్క 28వ తేదీ సెప్టెంబర్ మాసం 2025వ సంవత్సరం ఆదివారం దినాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. ప్రేమ కలిగిన దేవ, ఈ దినమంతా కాచి కాపాడి భద్రపరిచి క్షేమకరంగా నడిపించారు. ముఖ్యంగా అయ్యా, ఇదిగో నాయన మీ సన్నిధిని మాకు అనుగ్రహించారు. ఈ దినమునైనా మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించటానికి కృపనిచ్చారు. ప్రేమ కలిగిన దేవ, ఒకవేళ నాయన ఆయా ప్రాంతాల్లో బిడ్డలు ఎవరైనా ఈ దినం కూడా కష్టపడి పనిచేశారేమో, అయా ఉపశమనాన్ని దయచేయండి, అలసట తొలగించండి, భారాన్ని తొలగించండి, శరీరాన్ని ఆయుత్తుపరచండి. ఈ రాత్రికాల సమయంలో బిడ్డల విశ్రాంతికి ఉపక్రమిస్తుంటుండగా క్షేమకరమైన విశ్రాంతిని దయచేయండి. అయా, ఎటువంటి అలసట పీడకాలలో నిద్రలేమి లేకుండా చక్కని విశ్రాంతిని దయచేయండి. కృప కలిగిన దేవ, సమయాన్ని సద్వినియోగపరుచుకునే జ్ఞానవంతులుగా ఉండడానికి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. అవునైనా మారుమనసు రక్షణ లేని హృదయాలు కదిలించండి. అయ్యా, మీరు ఇస్తున్న దీర్ఘశాంతాన్ని నైనా సద్వినియోగపరుచుకునే కృప అనుగ్రహించండి. ప్రేమ కలిగిన దేవ, మీ కృపను బట్టి బలపరచండి. ఈ సమయంలో ఇదిగో నైనా బిడ్డల్ని దీవించండి, బలహీనులను బలపరచండి, అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి, వ్యాధి బాధల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి. అయా, ఆసుపత్రి పాలైన వారికి స్వస్థతను శీఘ్రముగా దయచేయండి. ప్రేమ కలిగిన తండ్రి, అయా శరీర కార్యాలను జయించాలి, ఆత్మానుసారులుగా దినదినము వర్ధిల్లాలి, మీకు నచ్చిన బిడ్డలుగా, అయా మిమ్మల్ని సంతోషపెట్టే బిడ్డలుగా వర్ధిల్లటానికి కృప దయచేయండి. ప్రేమ కలిగిన దేవ, ఏ వ్యసనము నైనా, ఏ అవరోధాలు, ఏ ఆటంకాలు ఉన్నాయో తొలగించండి. వాక్యాన్ని ప్రేమించే మనసును దయచేయండి నా తండ్రి. మా కుటుంబాలను ఆశీర్వదించండి. అయా, కుటుంబాలు వాక్యం అనే పునాది మీద కట్టబడాలి. ఏ కుటుంబంలో శోధన ఉందో, ఏ కుటుంబంలో వ్యసనాలు ఉన్నాయో తొలగించండి. అయ్యా, ఏ కుటుంబంలో ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు ఉన్నాయో తొలగించండి నా తండ్రి. ఏ కుటుంబంలో నాయనా మెదుగా సమస్యలు ఉన్నాయో, కలహాలు ఉన్నాయో తొలగించి ఐక్యతను దయచేయండి. మా బిడ్డల యొక్క చదువులు, ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో మీరు ఉండండి. ఎవరి బిడ్డలకు సత్ప్రవర్తన దయచేయండి నాయన. ఏ తల్లిదండ్రులు బిడ్డల కొరకు బాధపడుతున్నారు, వారి బాధ తొలగించండి. ఆ బిడ్డలు నాయన సత్ప్రవర్తన గలవారి ఉండడానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. ఏ కుటుంబ యజమానుని కొరకు కుటుంబం బాధపడుతుండో ఆ కుటుంబంలో నాయన సమాధానాన్ని దయచేయండి. ఆ వ్యక్తికున్న ఏ వ్యసనమైన తొలగించమని వేడుకుంటున్నాం. గర్భఫలం లేని బిడ్డలు దర్శించండి, సొంత గృహాలు లేని బిడ్డలు దర్శించండి. అయ్యా, ఇదిగో నైనా ఎక్కడైతే నెమ్మది లేదో నెమ్మదిని దయచేయమని వేడుకుంటున్నాం. ఉద్యోగం లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం. కృపచేత నింపండి. ఆశ్చర్యకరుడా, మీకే మహిమ చెల్లిస్తున్నాం. జీవాధిపతి, మీ కృపను బట్టి కార్యములు జరిగించే దేవా, మీకే మహిమ చెల్లిస్తున్నాం. దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, పాలకులు, అధికారులు దీవించండి. మా దేశాలు, రాష్ట్రాలు అయా రక్షణ పొందాలి. మీ కృపను బట్టి బలపడాలి నా తండ్రి. ప్రేమ కలిగిన దేవా, కృపచేత నింపండి నా దేవా. అయా, మరి సమయంలో ఎవరైతే నాయన దుఃఖము, బాధ, వేదన, నాయన ఏ విధమైన సమస్యలు, ఒంటరితనంతో ఉన్నారు, ధైర్యపరచండి. అయ్యా, వారి హృదయంలో ఉన్న వేదన, కన్నీటిని తొలగించండి. నెమ్మదిని దయచేయమని వేడుకుంటున్నాం మా తండ్రి. అయ్యా, ఇదిగో నాయన మా సహవాసాన్ని దీవించండి. ప్రార్థనలో ఎంతమంది ఏకీభవిస్తున్నారో వారిని, వారి కుటుంబాలను దీవించండి. అలాగే నాయన ఎవరైతే వారి ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియపరుస్తున్నారు, బిడ్డలు దర్శించి మీ కృపచేత నింపండి. రాత్రికాల సమయంలో అయా బిడ్డలు విశ్రాంతికి ఉపక్రమిస్తుంటుండగా క్షేమకరమైన విశ్రాంతిని దయచేసి ఉదయకాలం లేచి మిమ్మల్ని స్తుతించి గనపరిచి వారి దైనందిన జీవితంలో పాలు పంచుకునే కృప అనుగ్రహించమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఒక ముఖ్యమైన ప్రకటన. మొదటిగా, ఎవరైనా మీరు దూరదేశాల్లో, దూర ప్రాంతాల్లో ఉన్నవారైనట్లయితే, వృద్ధాప్యంలో ఉన్న మీ తల్లిదండ్రులను మీరు నేరుగా చూసుకోవటం కష్టమవుతున్నట్లయితే, అలాంటి వారికి చక్కని ఒక కుటుంబ వాతావరణంతో కూడిన ఒక ఆశ్రమము మరి సత్యవాక్య కుటుంబం ద్వారా ఉంది.
మరి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు ఇక్కడ చక్కని వసతి, భోజనాలు, మరి కుటుంబ వాతావరణాన్ని కల్పించి మరి జరుగుతుంది. మీలో ఎవరికైనా అలాంటి అవసరత ఉంటే, అందరికీ అలాంటి అవసరత ఉంటుందని నేను అనుకోవట్లేదు, కానీ ఒకవేళ ఎవరైనా దూర ప్రాంతాలు, దూరదేశాల్లో ఉన్నప్పుడు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు మేము చూసుకోలేకపోతున్నాము అని బాధ కలిగినట్లయితే మా దగ్గరికి పంపించండి. మేము కేవలం ఉచితంగా వారి కొరకు చక్కని ఏర్పాట్లు చేశాం. వారి బాధ్యతలు మేము తీసుకుంటాం. ఈ విషయాన్ని గమనించండి. అలాగే రెండవ ప్రకటన, ఈ నెల 30వ తారీఖు అభిషేక ఆరాధన ఐనవేలులో జరుగుతుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు. తర్వాత ప్రేమ విందు ఉంటుంది. అలాగే వచ్చే నెల అంటే అక్టోబర్ వెంటనే 1, 2, 3 తేదీల్లో ఆశ్రయపురంలో మరి చక్కని మరి యవనస్తుల కొరకు, విద్యార్థుల కొరకు ప్రత్యేకమైన అభిషేక ఆరాధన. అలాగే మరి 3వ తేదీ శుక్రవారం, మొదటి శుక్రవారము మరి చక్కని కార్యక్రమం. ఇలా 3 రోజులు కూడా కేవలం ఉదయకాల సమయాల్లోనే మీరు ఏ ప్రాంతంలో వారైనా నేరుగా రావచ్చు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మరి ఆశ్రయపురంలో కార్యక్రమాలు జరుగుతాయి. 3 రోజులు ఉండాలనుకున్న వారు కూడా ఉండొచ్చు. మరి